అన్న ఇక్కడ క్లారిటీగా మీరు చెప్పిన మాటే నేను ఉటంకించి ఒకే మాట క్లారిటీగా చెప్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం హోదాలో ఉన్నప్పుడే మా పార్టీ వాళ్ళు అన్నారు కాబట్టి మా వాళ్ళకి బీపీ వచ్చి చంద్రబాబు నాయుడు ఇంటికి పైకి పోయినారు, దాంట్లో అంత తప్పు ఉన్నదని నేను అనుకోను అని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో స్వయంగా అన్నారు. ఈ రోజున అదే పరిస్థితి సీఎం హోదాలో బాబు గారు ఉన్నారు. ఆయన నుంచి మనం అటువంటి మాటలు వినకపోగా దాదాపు 36 మంది పైన ఆడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన కూడా కేసు పెట్టి మిగిలిన వాళ్ళు కూడా జైలుకి పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా చూడాలన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ విషయంలో? ఇప్పుడు నేను ఒక్కటే అంట, మీరు అనేది బాగుంది, ఆయన అన్నాడా వీళ్ళు అన్నారా లేకపోతే ఆయన అన్నాడా అనేది పక్కన పెట్టండి. అందుకే కదా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చారు. ఆయన చేసిన తప్పులకే కదా, ఆయన చేసిన పాపాలకే కదా ఆయన చేసిన దానికి 11 సీట్లు ఇచ్చారు. మనకి 23 సీట్లు ఇచ్చారు కదా. అప్పుడు మళ్ళీ 23 కావాలనుకుంటున్నావా, 164 కావాలనుకుంటున్నావా? ఎదుటివాడు తప్పు చేశాడని చెప్పి ఆ తప్పును మనం సర్దిద్దుకుంటామా? ఆ తప్పును మనం నడిపించుకుంటామా? ఆ తప్పును మనం అంటే నేను ఎందుకు చెప్తానంటే, చట్టం ఎందుకు ఉంది? పోలీస్ స్టేషన్ ఉన్నాయి కదా మనకి. పోలీస్ స్టేషన్ ఎందుకున్నాయి? లా ఎందుకుంది? రాజ్యాంగం ఎందుకుంది? మనం మీరు ఇద్దరు కొట్టుకొని చావండి అంటే ఇక పోలీస్ స్టేషన్ మూసేయాలా? నేనే సినిమా తీసా, భైరవ అని ఒక సినిమా తీసా, ఆదివారం పోలీస్ స్టేషన్కి సెలవు అని. అంటే 7 రోజులు పోలీస్ స్టేషన్ సెలవు ఇవ్వాలి. ఇప్పుడు మీరేమంటున్నారంటే మా వల్ల కాలేదు, పోలీసుల వల్ల చేతులు ఎత్తేసారు, అందుకే కార్యకర్తలు ఆపలేపారు అంటే 10 మంది 5,000 మంది కార్యకర్తలు ఆపితే 5 కోట్ల మందికి పోలీసులు ఏమయ్యారు? లాండ్ ఆర్డర్ ఏ విధంగా మనం కాపలా కాస్తాం? ఆడపిల్ల రోడ్డు మీద ఎలా తిరగలుగుతుంది? మగవాడు రోడ్డు మీద ఎలా తిరగలుగుతాడు? అది అన్నీ కూడా మనం ఆలోచించుకుంటే పోలీసుల వైఫల్యం కనబడుతుంది. నేను ఎందుకంటున్నానంటే, మనం దాడి అనేది ప్రతి దాడి అనేది కరెక్ట్ కాదు. పోలీసులు దాని మీద కరెక్ట్గా యాక్షన్ తీసుకొని ఇప్పుడు రిమైండ్ చేశారు. లా చట్టం ప్రకారం బెయిల్ పిటిషన్లు అన్నీ వెళ్తుంటాయి. ఇవన్నీ అది వేరు. మనం కొట్టడం న్యాయమా అన్యాయమా? తగలెట్టడం న్యాయమా అన్యాయమా? ఆస్తులు రోడ్డు మీదకి లాగడం న్యాయమా అన్యాయమా? ఇవన్నీ కూడా మనం మాట్లాడితే దాంట్లో తప్పు అన్న మాట రావాలి. 2 జోగు రమేష్ గారిది వచ్చింది. జోగు రమేష్ గారిది వస్తప్పుడు జోగు రమేష్ గారిది ఆయన ఏదో మళ్ళీ తిట్టాడు, ఆ జోగు రమేష్ గారికి టార్గెట్ చేశారు. ఇప్పుడు దాంట్లో మార్కెట్లో టాక్ ఏమైపోయింది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం వైసీపీ వాళ్ళందరినీ కూడా టోటల్గా ఇల్లు తగలెట్టేస్తారు, ఆస్తులు తగలెట్టేస్తారు, ఆ తగలెట్టేస్తారని ఒక సోషల్ మీడియాలో మొత్తం ఒక వర్షన్ పెట్టి ఆ వర్షన్ తీసుకుని ప్రపంచం అంతా కూడా ఈరోజు సోషల్ మీడియా గొప్ప అయిపోయింది. ప్రపంచం అంతా చేస్తే మీరు ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్లు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కదా. ఒక్కటైనా శంకుస్థాపన పడుతుందా? ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? మన అమరావతి పూర్తి చేసామా? లేకపోతే మన పోలవరం పూర్తి చేసామా? మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం? ఎన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాం? మన స్థలం ఇచ్చిన గీతంలో ఎన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాం? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీ అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు కష్టపడుతున్నాడు. మీరు చేస్తున్న కొంతమంది చేస్తున్న తప్పులకి పాపాలకి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలు బెడ్చి కొడుతున్నాయి. దాన్ని భూతత్వంలో వైసీపీలు చూపిస్తున్నారు కనుక వైసీపీలు భూతత్వంలో చూపిస్తున్నారు కాబట్టి చట్టాన్ని ఎప్పుడు కూడా మన చేతిలోకి తీసుకోకూడదు. ప్రపంచంలో చట్టం చాలా గొప్పది, ప్రపంచంలో న్యాయం చాలా గొప్పది, ప్రపంచంలో చట్టం న్యాయం గొప్పది. రోడ్డు మీద స్ట్రీట్ ఫైట్లో కొట్టుకుంటాం, తగలెట్టేస్తాం, మేము ఎవరైనా చంపేస్తాం అంటే ఆవేశం మీకు ఉంటుంది, మీ నాయకుడిని అన్నదానికి ఆవేశం ఉంటుంది. ఆవేశాన్ని ఆపటానికే పోలీసులు ఉన్నారు, ఆవేశాన్ని ఆపటానికే పోలీసులు ఉన్నారు, అరెస్ట్ చేయడానికి రిమైండ్ చేయడానికి కోర్టులు ఉన్నాయి. మనం చెప్పిన రాజ్యాంగంలో నడుస్తున్నాం కనుక అలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో హయాంలో ఎలాంటివి జరగవు. పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు, నేను అనట్లే, వెనకేసుకు రావట్లే, కానీ ఈ విధంగా చేయడం వల్ల మన అభివృద్ధి ఆగిపోతుంది, మన పరిశ్రమలు ఆగిపోతాయి, మన ఎంప్లాయ్మెంట్లు ఆగిపోతాయి. మనం ఒకప్పుడు రాయలసీమ ప్యాక్షన్ లిస్ట్ అంటారు, ఒకప్పుడు పల్నాడు ప్యాక్షన్ లిస్ట్ అనేవారు, ఈరోజు రాయలసీమ రత్నాలసీమ అంటున్నారు. ప్యాక్షన్ అన్నీ కూడా తగ్గిపోయి ప్రశాంతంగా ఉన్న మన పిల్లలు చదువుకుంటున్నారు, చక్కగా హ్యాపీగా ఉన్న సమయంలో ఇలాంటి గొడవలు రాజకీయ గొడవలు, ప్రేరేపిత గొడవలు కాకూడదు అనేది మా ఉద్దేశం తప్ప ఇది దీంట్లో ఏ ఒక్క ఉద్దేశం లేదు.